హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అన్నలు తమ్ముడు. మగధ దేశంలోని అరణ్య ప్రాంతంలో చెంచు నాయకుడు ఒకడు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు పుట్టారు. వాళ్ళు యుక్త వయస్కులయ్యే సమయానికి చెంచు నాయకుడికి వార్ధక్యం ప్రవేశించే దశలో మరొక కొడుకు కూడా పుట్టాడు. మొదటి కొడుకులు 3 స్ఫురద్రూపులు. వారిని చూసి చెంచులనుకోవటం కష్టం. కానీ 4వవాడు నల్లగా 3 మూర్తుల చెంచు అని తెలిసేలాగా ఉండేవాడు. వాణ్ణి అందరూ కరిమిత్రుడు అని పిలిచేవాళ్ళు. 4వవాడు చాలా చురుకైనవాడు కావటం చేత తండ్రికి వాడంటే ఎక్కువ ఆపేక్షగా ఉండేది. తన అనంతరము కరిమిత్రుడే చెంచులకు నాయకుడు కావాలని కోరుకునేవాడు. పెద్దవాళ్ళు 3 ఆటవిక జీవితం పైన రోత పుట్టి తమ జాతి నుంచి తప్పుకొని వెళ్ళిపోయి ఎక్కడైనా నాగరికంగా బతకాలని నిశ్చయించుకున్నారు. సైనికులకు కావలసిన శక్తులు వారిలో ఉన్నాయి. అయితే ఒక చిక్కున్నది. వాళ్ళు చెంచులు అని తెలిస్తే నాగరికులు వాళ్ళని దూరంగా ఉంచుతారు. మనము మాగధులమని చెప్పుకుందాం. మాగధీ భాష మనకు వచ్చిన కదా. మన రంగు చూసి ఆటవికులమని ఎవరు అనుకోరు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయి తమ మానాన బతుకుతామంటే వాళ్ళ తండ్రి అభ్యంతరం చెప్పలేదు. వాళ్లకు తలా ఒక గుర్రము, కొద్దిగా డబ్బు కూడా ఇచ్చాడు. వాళ్ళు ఒక చోట నుంచి మరొక చోటికి తిరుగుతూ చివరకు ఒక రాజ్యం చేరారు. సరిగ్గా అదే సమయానికి ఆ దేశపు రాజు యుద్ధ ప్రయత్నాలు చేస్తూ సైనికులను పోగు చేస్తున్నాడు. అన్నదమ్ములు 3 సైనికులుగా చేరతామన్నారు. ఆ రాజుకు ఏ దేశస్థులన్నా అభ్యంతరం లేదు, కానీ ఆటవీకులంటే ఒప్పుకోడు. మేము మాగధులం, రాజవంశం వాళ్ళము అన్నారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు సైనికులుగా చేరి యుద్ధంలో గొప్ప ప్రతాపం చూపారు. రాజుగారు వాళ్ళకి బహుమతులిస్తూ పెద్దవాణ్ణి, నువ్వు ఏ సంవత్సరంలో ఏ తిథిన పుట్టావు అని అడిగాడు. తానెప్పుడు పుట్టింది పెద్దవాడికి తెలీదు. అందుచేత తన నోటికి వచ్చిన సంవత్సరము, మాసము, తిథి చెప్పేశాడు. అది విని రాజు నిర్ఘాంతపోయి, ఎంత ఆశ్చర్యం, నా పెద్ద కుమార్తె సరిగ్గా అదే రోజునే పుట్టింది అన్నాడు. యువకుడు, మగధ దేశపు రాజవంశీకుడు, అందగాడు అయిన వీరుడికి తన పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేయటం ఉచితంగానే ఉంటుందని రాజుకు తోచింది. అందుచేత ఆయన వారిద్దరికీ ప్రదానం చేస్తూ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో పెద్దవాడికి మరొక వింత విషయం తెలిసి వచ్చింది. తనకు యుక్త వయస్కులైన 2 తమ్ములు, మరీ చిన్నవాడైన ఇంకో తమ్ముడు ఉన్నట్లే రాజు కూతురికి కూడా పెళ్ళియుడు చెల్లెళ్ళు 2, 6 ఏళ్ల పిల్ల మరొక చెల్లెలు ఉన్నారు. రాజుకు ఈ సంగతి తెలిసింది. ఆశ్చర్యం, మన కుటుంబాలు రెండింటికి వియ్యం జరగాలని విధి నిర్ణయంలాగా కనబడుతున్నది. ముందు మీ 3కి నా పెద్ద కూతుళ్ళను 3 ఇచ్చి ఒకేసారి 3 పెళ్ళిళ్ళు చేసేస్తాను. తర్వాత మీ బుల్లి తమ్ముని తెచ్చి నా దగ్గరే ఉంచుకుని నా బుల్లి కూతురికి కాలక్రమాన పెళ్లి చేయవచ్చు అన్నాడు రాజు. 3 పెళ్ళిళ్ళు యథావిధిగా జరిగాయి. కొంతకాలం గడిచినాక రాజు తన అల్లుళ్లతో, మీరు మీ దేశం వెళ్ళి మీకు పెళ్ళిళ్ళు జరిగినట్లు మీ తల్లిదండ్రులకు చెప్పవలసిన అవసరం ఉన్నది గనక ఆ పని ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు మీ బుల్లి తమ్ముడిని వెంట పెట్టుకుని రండి అన్నాడు. అన్నలు కలవరపడ్డారు. తమ్ముణ్ణి చూసిన క్షణమే వాడు చెంచువాడని రాజుగారు పోల్చుకుంటారు. తాము కూడా చెంచులేనన్న సంగతి బయటపడిపోతుంది. అందుచేత వాళ్ళు ఎలాగైనా రాజుగారి ఆలోచనను పడగొట్టాలని చూశారు. కానీ రాజు పట్టుబట్టి, మీ తల్లిదండ్రులకి కానుకలు పంపటం నా విధి, మీరు వాటిని తీసుకుని వెళ్ళి తీరాలి అన్నాడు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి తాము సైనికులుగా మంచి హోదాలు సంపాదించుకున్నామని, రాజకుమార్తెలను పెళ్లాడామని చెబితే చెంచు నాయకుడు చాలా సంతోషించాడు. కానీ రాజుగారు తన చిన్న కొడుకును తీసుకురమ్మన్నాడంటే చాలా విచారించాడు. మిత్రుడు తనకు దూరం కావటం ఆ వృద్ధుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ వాడు రాజుగారి అల్లుడై గొప్పగా బతకడానికి ఎలా అభ్యంతరం చెప్పగలడు? మిత్రుడి ప్రయాణం సిద్ధమైంది. మిత్రుడికి కూడా బుల్లి రాజకుమార్తెను గురించి చాలా ఆసక్తిగా ఉన్నది. దారి వెంబడివాడు తన అన్నలను అదే పనిగా ఆమెను గురించి ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు.
చివరికి ప్రాణం విసిగి వాడి మూడో అన్న, నీ నల్లరంగు చూడగానే రాజుగారు నీకు పిల్లనవనంటాడో ఏమిటో, మరీ సమరపడకు, నోరు మూసుకో అని కోపడ్డాడు. ఏం నల్లగా ఉంటే చెంచులు నల్లగా ఉండరు అన్నాడు మిత్రుడు వింతగా. ఆ మాటే రాజుగారికి తెలియరాదు. ఆయనకు చెంచులంటే చాలా అసహ్యం అన్నారు అన్నలు. అయితే ఆయన మీకు పిల్లల్నిచ్చేలా పెళ్లి చేశాడు అన్నాడు మిత్రుడు. మేము చెంచులమని ఆయనతో చెప్పలేదు, మాగదులమన్నాం. నువ్వు ఆ మాటే అనాలి అన్నారు అన్నలు. నేనలా ఏం చెప్పను, చెంచులను చెప్పుకోవటానికి నాకు నామోషి ఏమీ లేదు అన్నాడు మిత్రుడు. అన్నలకి వాడి ధోరణి చూస్తే భయం వేసింది. వాణ్ణి ఏ నదిలోనన్నా పారవేస్తే తప్ప తమ ముగ్గురికి ప్రమాదం వస్తుందని వాళ్ళు అనుకున్నారు. మూడో అన్నకి మిత్రుణ్ణి చంపేయాలన్న ఆలోచన తీవ్రంగా ఉంది. పెద్దవాడికి మాత్రము మిత్రుడంటే కొంత ప్రాణం పీకుతున్నది. అతనే మిత్రుణ్ణి తన గుర్రం మీద తీసుకుపోతున్నాడు కూడాను. ఒక రాత్రి వాళ్ళు అరణ్య ప్రాంతంలో మజిలీ చేసి తిండి తిని పడుకున్నారు. మిత్రుడు నిద్రపోగానే తాము గుర్రాలెక్కి సాగిపోవాలని, వాడి గతి ఏమైతే అదైతుందని వాళ్ళ ఉద్దేశం. అయితే గుర్రాల సకిలింపుకు మిత్రుడు నిద్రలేచి తన అన్నలు గుర్రాలెక్కుతూ ఉండడం చూసి పెద్ద పెట్టిన ఏడ్చాడు. మిగిలిన ఇద్దరు తమ గుర్రాల్ని దౌడు తీయించి వెళ్ళిపోగలవాళ్లే. కాని పెద్దవాడు మిత్రుడి ఏడుపుకు తట్టుకోలేక వాణ్ణి మళ్లీ తన గుర్రం మీద ఎక్కించుకొని బయలుదేరాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచిపోదామనుకున్నారా అని మిత్రుడు అన్నల్ని అడిగాడు. లేదురా, నీ ధైర్యం చూద్దామని అలా చేశాము అన్నాడు పెద్ద అన్న. వాణ్ణి ఏం చెయ్యాలన్నా సమస్య అలాగే ఉండిపోయింది. వాణ్ణి వదిలించుకోవాలని మూడో అన్న తొందరపడుతున్నాడు. వాడికి ఏ కష్టం వచ్చినా బాధపడేటట్టుగా ఉన్నాడు పెద్దవాడు. రెండోవాడు మధ్యస్థంగా, ఇంకా ఆలోచించటానికి వ్యవధి ఉన్నదిలే అన్నాడు. ఆ వ్యవధి కూడా అయిపోయింది. వాళ్ళు వెళ్లే నగరం రానే వచ్చింది. రాజుగారి కోటను ఆనుకొని రాజుగారి పెంపుడు సింహాలుండే ఆవరణ అది. దాని గోడ మీద నుంచి మిత్రుణ్ణి సింహాలకు వేద్దామని ముగ్గురు నిశ్చయించుకున్నారు. ఈ పని తన చేతుల మీదుగా చేయటానికి మూడో అన్నే సిద్ధపడ్డాడు. తన మూడో అన్న తనను చేతులతో ఎత్తి పట్టుకున్నప్పుడు మిత్రుడు అభ్యంతరం చెప్పలేదు. ఇది కూడా తన ధైర్యాన్ని పరీక్షించడమే కాబోలు అనుకున్నాడు. మిత్రుణ్ణి సింహాల ఆవరణలో పడేసి ముగ్గురు కోటకు వెళ్ళిపోయి తమ తమ్ముడు చనిపోయాడని రాజుతో చెప్పారు. లోపల పడిన మిత్రుడికి అదృష్టవశాన దెబ్బలు తగల్లేదు. వాడొక సింహం మీద పడ్డాడు. సింహాలు వాడు చుట్టూ మూగి వాసన చూశాయి. కాని వాణ్ణి ఏమీ చేయలేదు. వాటికి ఆకలిగా లేదు. బుల్లి రాజకుమార్తెకు సింహాలంటే చాలా ప్రీతి. అందుచేత ఆమె వాటికి శ్రద్ధగా కడుపు నిండా తిండి పెట్టిస్తుంది. మిత్రుడు కూడా సింహాల్ని ఎరగడు. వాడు పిల్లుల్ని కుక్కల్ని చేసినట్టుగా వాటిని దువ్వాడు. వాటి చెవుల వెనక నిమిరాడు. ఆ రాత్రి వాడు వెచ్చగా వాటి మధ్య పడుకొని నిద్రపోయాడు. ఆ మర్నాడు ఉదయమే రాజుగారి బుల్లి కూతురు కళ్యాణి సింహాలకు తిండి పెట్టించడానికి వచ్చి సింహాల మధ్య ఉన్న మిత్రుని చూసి నిద్రలేపి, ఎవరు నువ్వు, ఈ సింహాల ఆవరణలోకి ఎలా వచ్చావు అని అడిగింది. మిత్రుడు ఆమె అందం చూస్తూనే, నువ్వు రాజకుమార్తె కళ్యాణివి కదూ అని అడిగాడు. అవును, నీకెలా తెలుసు, నిన్నెప్పుడు నేను చూడలేదే అన్నది కళ్యాణి. నిన్ను గురించి చాలా చెప్పారులే, నిన్ను పెళ్లాడటానికే నన్ను తీసుకొని వచ్చారు అన్నాడు మిత్రుడు. అయితే ఇంతకు నువ్వెవరివి అన్నది కళ్యాణి. మిత్రుడు ఆమెకు తెలిసిందంతా చెప్పాడు. 7 ఏళ్ల పిల్లే కాని కళ్యాణి చాలా తెలివి కలది. మా నాన్నకు ఆటవికులంటే అసహ్యం. నిన్ను చూసి చెంచువని మా నాన్న గుర్తిస్తాడని భయపడి మీ అన్నలు నిన్నిక్కడ పారవేశారు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. నువ్వు మంచివాడివిలా కనబడుతున్నావు. మీ అన్నల సంగతి రహస్యంగా ఉంచుదాం, లేకపోతే మక్కలు ఏడుస్తారు. నిన్ను నా గదిలో దాస్తాను అన్నది కళ్యాణి. ఆమె మిత్రుణ్ణి తన సొంత గదిలోనికి తీసుకొని పోయి తన కోసం సిద్ధంగా ఉన్న భోజనంలోనే అతనికి కూడా పెట్టింది. మిత్రుడు అక్కడే రహస్యంగా ఉండిపోయాడు. కళ్యాణి రోజూ వచ్చి కబుర్లు చెప్పేది, ఆహారం తెచ్చిపెట్టేది. వాళ్ళిద్దరికీ మంచి స్నేహమైంది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు రాజుకి అనుమానం వేసింది.
తన బుల్లి కూతురు అతి తరచుగా తన సొంత గదికి వెళ్ళి కూర్చొని గంటలు గంటలు ఎలా గడుపుతున్నదా అని. ఆయన ఒకరోజున అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి మిత్రుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ఈ అబ్బాయి చాలా మంచివాడు నాన్నా, ఇతని బంధువులు దుర్మార్గులు, ఇతన్ని మన సింహాలకు వేస్తే నేను రక్షించి తీసుకువచ్చాను అన్నది కళ్యాణి. ఆటవికులు మహా దుర్మార్గులు తెలీదా, వీడి ఇక్కడ ఉండటానికి ఏమాత్రమూ వీలేదు, నువ్వు అడవి మనిషితో స్నేహం చేయటమేమిటి అని రాజు మిత్రుణ్ణి తన వెంట తీసుకుని పోయి కాసా వాడితో వీడికి గుర్రాల పని నేర్పు అన్నాడు. మిత్రుడు ఆ పని కూడా చక్కగా నేర్చుకున్నాడు. వాడికి మంచి దుస్తులిచ్చి దివాణంలో పెద్ద గుర్రాలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సహాయం చేసే పని ఇచ్చారు. ఒకరోజు మిత్రుడు తన పెద్దన్ననే గుర్రం ఎక్కించవలసి వచ్చింది. పెద్దన్న వెలవెలాబోతూ నీ పేరేమిటి అన్నాడు. మిత్రుడు అన్నాడు తమ్ముడు. కాని తాను అన్నను గుర్తించినట్లు పైకి తెలియనివ్వలేదు. వాడికి లోపల మటుకు మండిపోయింది. పెద్దన్న మిగిలిన అన్నలతో మన బుల్లి తమ్ముడు బతికే ఉన్నాడు, వాడు గుర్రాల పని చూస్తున్నాడు, మనం వాడి అన్నలమని వాడింకా రాజుతో చెప్పినట్టు లేదు, చెబితే రాజుగారు మనల్ని పులిమేరల దాకా తరిమి కొట్టేవాడే అన్నాడు. ఇంతవరకు వాడు మన రహస్యం బయట పెట్టకపోతే ఇక త్వరలోనే బయట పెడతాడన్నమాట, వాడికి విషం పెట్టేద్దాం అన్నాడు మూడోవాడు. పెద్దవాడికి మిత్రుడంటే ఇంకా మమకారం ఉన్నది. వాడు చావనందుకు అతడు చాలా ఆనందించాడు. కానీ తొందరపడి తన తమ్ముళ్లకు చెప్పినందుకు మిత్రుడి ప్రాణాలకు మళ్లీ ఎసరు వచ్చేటట్లున్నది. అందుచేత అతను మిగిలిన అన్నలతో ఆ విషమేదో నేనే చూస్తాలే అన్నాడు. అతనికి విషానికి బదులు మత్తును కలిగించే మందు సంపాదించి దాన్ని వంటవాడికిచ్చి మిత్రుడికి పంపే భోజనంలో దీన్ని కలుపు అని ఆజ్ఞాపించాడు. వంటవాడు అలాగే చేశాడు. ఆ సాయంకాలము మిత్రుడు ఆ మత్తు భోజనం తినబోతూ ఉండగా కళ్యాణి ఎవరికీ తెలియకుండా గుర్రపుశాలలో ఉన్న మిత్రుడి వద్దకు వచ్చేసింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ మిత్రుడి కోసం వచ్చిన భోజనం తినేశారు. ఇద్దరికీ త్వరలోనే నిద్ర ముంచుకు వచ్చింది. అక్కడే మిత్రుడు తాను పడుకోవటానికి ఉపయోగించే కొయ్య పలక ఉండేది. ఇద్దరూ దానిమీద పడుకొని మత్తులో పడిపోయారు. ఈ లోపల మూడో అన్న మిత్రుడు ఇంకా చచ్చాడో లేదో చూద్దామని అక్కడికి వచ్చాడు. మత్తులో పడి ఉన్న రాజకుమార్తెను మిత్రుణ్ణి చూశాడు. పెద్దన్న వద్దకు వెళ్ళి, నువ్వు మోసం చేశావు, మిత్రుడు చావలేదు, నిద్రపోతున్నాడు, రాజకుమార్తె కళ్యాణి కూడా నిద్రపోతున్నది అన్నాడు. మరీ మంచిది, మన తమ్ముణ్ణి మన చేతులారా చంపి పాపం ఎందుకు కట్టుకోవాలి, రాజుగారికి తెలిపితే చేసేదేదో వారే చేస్తారు అన్నాడు రెండో అన్న. మూడో అన్న వెళ్ళి, మన కళ్యాణి ఎవరితో స్నేహం చేస్తున్నదో ఒక్కసారి తిలకించండి అంటూ రాజుని గుర్రపుశాలకు తెచ్చాడు. రాజుకు భరించరాని కోపం వచ్చింది. ఆయన భటుల్ని పిలిచి వీళ్ళని ఇలాగే తీసుకుని పోయి నదిలో విడిచిపెట్టండి అన్నాడు. రాజభటులు ఆ పలకను మోసుకుని పోయి నదిలో వదిలారు. అది ప్రవాహం వెంట కొట్టుకొని పోసాగింది. మిత్రుడికి స్పృహ వచ్చి చూసేసరికి చుట్టూ నీరు కనిపించింది. అతను కళ్యాణిని నిద్రలేపేసరికి ఆమె పరిస్థితి చూసి భయపడి ఏడవసాగింది. ఏడవకు, ఇంకా నయం, మనం మునిగిపోలేదు అన్నాడు మిత్రుడు. త్వరలోనే వాళ్ళున్న కొయ్యి పలక ఒక ఒడ్డుకు వచ్చింది. ఇద్దరూ ఒడ్డెక్కారు. వాళ్ళు అక్కడ ఉన్న చెట్ల మధ్యగా వెళ్ళి ఒక గుడిసెను చేరుకున్నారు. ఇద్దరికీ ఆకలిగా ఉంది. అక్కడ ఏమైనా తినటానికి దొరుకుతుందేమోననుకుని ఆ గుడిసెలోకి వెళ్లారు. లోపల చీకటిగా ఉన్నది. గుడిసె మధ్య ఒక ముక్కాలి పీట మీద ఒక వింత ముసలిది కూర్చొని ఉన్నది. అవ్వా, తినటానికి ఏమైనా ఉన్నదా అన్నాడు మిత్రుడు. నేను ఈ పీట వదిలి లేవలేను, ఆ మూల గిన్నెల్లో ఆహారం ఉంది, మీరే తీసుకోండి అన్నది ముసలిది వణుకుతున్న గొంతుతో. వాళ్ళిద్దరూ ఆ మూలకు పోతుండగా కప్పు నుంచి ఒక బ్రహ్మాండమైన కత్తి పెద్ద చప్పుడుతో వారి వెనక పడింది. అదృష్టవంతులు, ఆ కత్తి మీ మీద పడితే చచ్చి ఉందురు అన్నది ముసలిది. అలాంటి కత్తిని ఎందుకు వేలాడగట్టావు అని మిత్రుడు అడిగాడు. అది నేను వేలాడగట్టలేదు, నేను ఈ పీటకి ఇలా అతుక్కుపోయి ఉన్నాను, ఎవరు వచ్చి నన్ను విడుదల చేస్తారా అని చూస్తున్నాను అన్నది ముసలి. మిత్రుడు కళ్యాణి కలిసి గిన్నెల్లో ఉన్నదంతా తినేశారు.
అయ్యో అవ్వా, నీకేమీ మిగల్చకుండా అంతా మేమే తినేశాము అన్నాడు మిత్రుడు. తింటే తిన్నారు, నా విచారమల్లా మీరు నన్ను విడుదల చేయలేరే అని. మీరు మరీ పిల్లలు కాకుండా కాస్త పెద్దవాళ్ళైతే బాగుండేది అన్నది ముసలిది. నేను బలంగలవాణ్ణే అన్నాడు మిత్రుడు ధైర్యంగా. ఆ కత్తితో నా తల నరికేపాటి బలం ఉన్నదా అన్నది ముసలి. అదేం పని, నేను చేయను అన్నాడు మిత్రుడు. నా కోసమైనా చెయ్యాలి బాబూ. ఎవరైనా నా తల నరికితే గాని నాకీ ముక్కాలి పీట నుంచి విముక్తి లేదు. అప్పుడు గాని ఇక్కడ అదృశ్యంగా ఉన్న మహానగరం కనపడదు. నా తల నరికే బలమే నీకు ఉండాలి గాని నువ్వు ఆ మహానగరానికి రాజువైపోతావు అన్నది ముసలిది. కళ్యాణి సహాయంతో నేను నీ తల నరకగలనవ్వా అన్నాడు మిత్రుడు. మిత్రుడు ఎంతో చెప్పిన మీదట గాని కళ్యాణి ముసలిదాని తల నరకటానికి ఒప్పుకోలేదు. చివరకు ఇద్దరూ తమ బలమంతా ఉపయోగించి కత్తినెత్తారు. మిత్రుడు కత్తిని ముసల్దాని మెడ మీదకి విసిరేటప్పుడు కళ్యాణి గట్టిగా కళ్ళు మూసుకున్నది. మరు క్షణంలో ముసలిదాని తల తెగి కింద పడింది. అంతలోనే చుట్టూరా కోలాహలం వినిపించింది. రాజుగారికి జై అని జనం గోలగోలగా అరుస్తున్నారు. పిల్లలిద్దరూ వింతగా చూశారు. వాళ్ళున్న గుడిసె అదృశ్యమైపోయింది. చుట్టూ ఎత్తైన మేడలు, విశాలమైన వీధులు, వాటిలో వేగంగా పోతూ రథాలు, బళ్ళు కనిపించాయి. అసంఖ్యాకులుగా జనం కనిపించారు. సంగీతము, వాద్యాలు వినిపిస్తున్నాయి. జనము మిత్రుణ్ణి, కళ్యాణిని తమ భుజాల మీదకి ఎత్తుకొని రాజభవనానికి వెళ్లారు. మమ్మల్ని శాపం నుంచి విడిపించారు, మీరే మాకు ఏలికలు అన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరికీ మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. వాళ్ళు ఇంకా పసివాళ్లే అయినా ఎంతో సమర్థతో రాజ్యపాలన చేశారు. మరో 5 ఏళ్లు గడిచాయి. ఇద్దరూ ఇప్పుడు 17 ఏళ్లవారు. ఇక తాము వివాహం చేసుకుందామని వాళ్ళు అనుకున్నారు. ఈ మాటకి ప్రజలు ఎంతో హర్షించారు. పెళ్లి ఇంకా కొద్ది రోజులున్నదనగా కళ్యాణి మిత్రుడితో, మన పెళ్లికి మా అమ్మను, నాన్నను, నా అక్కల్ని పిలుద్దామని ఉన్నది. వాళ్లకు కాస్త కబురు పంపించు అన్నది. వాళ్లతో పాటు నా అన్నలు కూడా వస్తారు. వాళ్ళు నన్ను చంపాలని చూశారు. నీకు తెలుసు గదా, మనల్ని మీ తండ్రి ఏట్లో వదిలేయటానికి కూడా వాళ్లే కారణం అన్నాడు మిత్రుడు. కాని కళ్యాణి అదే పనిగా బతిమలాడిన కారణం చేత అతను ఆమె కోరికను ఆమోదించాడు. వార్తావహులు కళ్యాణి తండ్రి వద్దకు వెళ్ళి, మా రాజుగారు తమ వివాహానికి మిమ్మల్ని కుటుంబ పరివార సమేతంగా దయచేయవలసిందిగా కోరుతూ మమ్మల్ని పంపారు అని చెప్పారు. ఇంతకాలంగా రాజ్యం వెళుతున్నాను గాని మీ రాజ్యం పేరే వినలేదు. మీ రాజధాని ఎక్కడ ఉన్నది అని కళ్యాణి తండ్రి వారిని అడిగాడు. పెళ్లి కానున్నది తన కుమార్తెకేనని అతనికి తెలియదు. తమరు మా నగరాన్ని గురించి వినే అవకాశం లేదు. శాపవశాన మా నగరము 5 ఏళ్ల క్రితం వరకు భూగర్భంలో ఉండిపోయింది. 100 ఏళ్లపాటు ఆ నగరాన్ని చూసిన వారు లేరు అన్నారు మిత్రుడి దూతలు. అయితే అలాంటి నగరాన్ని తప్పక చూడవలసిందే అంటూ కళ్యాణి తండ్రి తన వారందర్నీ ప్రయాణానికి సిద్ధం చేయించాడు. తాను పంపిన దూతల వెంట వచ్చిన కళ్యాణి తండ్రిని, ఆయన 3 కుమార్తెలను, వారి పిల్లల్ని, వారి భర్తలైన తన అన్నలను మిత్రుడు స్వయంగా ఎదురుకు వచ్చి ఆహ్వానించాడు. వారిలో ఒక్కరు కూడా మిత్రుణ్ణి గుర్తించలేదు. గడిచిన 5 ఏళ్లలోనూ అతడు చాలా ఎదిగి ఇప్పుడు తన పెద్ద అన్న కంటే కూడా గుప్పెడున్నాడు. ముసలిదాని తల నరికిన కత్తిని అతనిప్పుడు తేలికగా ఎత్తడమేగాక పట్టుకు తిరుగుతున్నాడు. అది అస్తమానము అతని రొండిన ఉంటున్నది. కళ్యాణి కూడా గుర్తుపట్టరాకుండా మారిపోయింది. ఆమె తన అక్కల కన్నా కూడా మంచి సౌందర్యవతిగా తయారైంది. వాళ్ళ సౌందర్యం కొంతవరకు వాడిపోయింది. వాళ్ళ పిల్లలు మాత్రము పళ్ళల్లే చాలా చక్కగా ఉన్నారు. ఆమెను కూడా ఎవరూ గుర్తించలేదు. అమాంతము తన తల్లిని, అక్కల్ని కావలించుకోవాలన్న ఉద్రేకాన్ని కళ్యాణి అతి కష్టం మీద నిగ్రహించుకున్నది. వివాహ సందర్భంలో జరిగిన విందులో మిత్రుడు మామగారిని తన పక్కనే కూర్చోబెట్టుకుని, తమర్ని సకుటుంబంగా రమ్మని ఆహ్వానించాను. తమ వారంతా ఇక్కడ ఉన్నట్లేనా అని అడిగాడు. రాజు ఒక్కసారి అందర్నీ కలయి చూసి, అందరము వచ్చాము అన్నాడు. తమకు 4 కుమార్తెలని విన్నానే అన్నాడు మిత్రుడు. 4 ఉండేవారు.
కాని నా ఆఖరు కుమార్తె 5 ఏళ్ల క్రితం చనిపోయింది అన్నాడు రాజు. ఎలా పోయిందో అన్నది కళ్యాణి. నీటిలో మునిగి అన్నాడు రాజు. ఆమెకు రక్షకులను పెట్టలేదు కాబోలు అన్నది కళ్యాణి. అదొక దుస్సంఘటన, దాని గురించి మాట్లాడటం నాకిష్టం లేదు అన్నాడు రాజు. దయచేసి ఆ దుస్సంఘటన ఏమిటో చెబుదురు అని కళ్యాణి ప్రాధేయపడింది. రాజు కథ యావత్తూ చెప్పి పెద్ద విచారంలో ఉన్నట్లు కనపడ్డాడు. ఆ పిల్లలని నీటిలో ముంచి చంపినందుకు తర్వాతనైనా పశ్చాత్తాపపడ్డారా అని మిత్రుడు రాజును అడిగాడు. రాజు తలాడించి, మర్నాడే ఎంతో విచారించాను. నది వెంబడి ఒక పడవను పంపి పిల్లలు దొరికితే ఇంటికి తెమ్మన్నాను. కానీ నా భటులకు పిల్లలు పడుకున్న కొయ్య పలక మాత్రమే దొరికింది. వాళ్ళు నీటిలో దొర్లి ఎక్కడో మునిగిపోయి ఉండాలి అన్నాడు. కళ్యాణి ఉద్రేకం ఆపుకోలేక బయటపడిపోయింది. కానీ మిత్రుడు ఆమె చెయ్యి గట్టిగా నొక్కి వారిస్తూ, మీరు చేసిన పొరపాటికి పశ్చాత్తాపపడటం సరి అయిందే. ఎందుకంటే ఆ పిల్లలు చేసిన ద్రోహం ఏమీ లేదు. ఎవరో వాళ్లకు మత్తుమంది ఇవ్వటం చేత వాడు నిద్రపోయి ఉంటారు అన్నాడు రాజుతో. రాజు ఆశ్చర్యపడి, ఇదంతా మీకెలా తెలుస్తుంది అన్నాడు. ఎలా తెలుస్తుందంటే మీరు నీటిలో ముంచమని ఉత్తర్వు ఇచ్చిన చెంచుకుర్రాని నేనే గనక అన్నాడు మిత్రుడు. నేనే నీ కూతుర్ని, నన్ను గుర్తుపట్టలేదా అంటూ కళ్యాణి చప్పున లేచి నిలబడింది. అదే క్షణంలో మిత్రుడు అన్నలు కత్తులు దూసి లేచారు. శుద్ధబద్ధం, మా తమ్ముడు ఏనాడో చచ్చారు అన్నారు వాళ్ళు. లేదు, నేను బతికే ఉన్నాను. నన్ను చంపాలని సింహాలకు వేశారు, ఇంకా ఏవేవో చేశారు, కానీ నేను చావలేదు. అది అలా ఉంచి నేను మీ తమ్ముణ్ణని నా నోటితో చెప్పలేదు. మీరు చెంచులన్న సంగతి ఎందుకిలా బయటపెట్టుకున్నారు? అది దాచటానికే గదా నన్ను మీరు చంప ప్రయత్నించింది అన్నాడు. ఈ మాటలు వింటూనే రాజుగారి పెద్ద కుమార్తెలు ముగ్గురు చప్పున లేచి నిలబడ్డారు. ఏమిటి, మీరంతా చెంచులా? నిజమేనా అన్నారు. శుద్ధ అబద్ధం అంటూ అన్నలు కత్తులతో మిత్రుడిపైకి వెళ్లారు. మిత్రుడు తన భారీ ఖడ్గాన్ని ఒక్కసారి విసిరి వాళ్ళ చేతుల్లోని 3 కత్తులు అంత దూరాన్ని పడేటట్లు కొట్టాడు. మీరింకే నిజాన్ని కప్పిపెట్టగలరు? నన్ను చంపడం కూడా ఇక మీ తరం కాదు. నేనిప్పుడు వెనకటి అర్భకుణ్ణి కాను. జరిగిన దానికి మన్నించమని మీరు మీ భార్యల కాళ్ళ మీద పడండి. పాపం వాళ్ళని చాలా కాలం మోసగించారు అన్నాడు మిత్రుడు. అన్నలు తల వంచుకున్నారు. కళ్యాణి అక్కలు తమలో తాము కూడబలుక్కొని, ఇన్నేళ్లు వాళ్లతో కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నాం, వాళ్లను క్షమించడమే మంచిది అనే నిశ్చయానికి వచ్చారు. కాని వాళ్ళు తమ భర్తల్ని ఒకందుకు క్షమించలేకపోయారు. వాళ్ళు తమ బుల్లి చెల్లెలు హత్యకు పూనుకున్నారు. తమ సొంత తమ్ముణ్ణే చంపాలని చూశారు. అవి క్షమించరాని నేరాలు. నేను కళ్యాణి కూడా వాళ్ళని క్షమిస్తున్నాం, మీరెందుకు క్షమించరాదు అన్నాడు మిత్రుడు తన వదినగార్లతో. మిత్రుడు అన్నలు ముగ్గురు తమ భార్యల్ని క్షమాపణ వేడుకున్నారు. ఎలాంటి అరమరలు లేకుండా మిత్రుడి వివాహం మహోత్సవంగా సలక్షణంగా జరిగిపోయింది. అంతా సుఖంగా ఉన్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.